హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు నితిన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కనుక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్లో రావాలనుకుంటే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీ దాకా వస్తుంది, ఓకేనా? సో మీ అందరికీ తెలుసు అదేంటంటే ఏపీ పాలిసీ 2021 ఎగ్జామినేషన్ అనేది మనకి వితిన్ 35 days, దట్స్ ఆన్ September 1st మనకి డేట్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా మనకైతే రేపటి నుంచి రావడం జరుగుతుంది. సో రిజిస్ట్రేషన్స్ కూడా రేపైతే స్టార్ట్ చేయబోతున్నారు. సో రేపైతే మీకు వెంటనే హౌ టు పే ఫీ పేమెంట్ అండ్ అలానే హౌ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అండ్ అలానే ప్రతి వీడియో కూడా రేపైతే రానుంది. ఇన్ డీటెయిల్గా వాచ్ చేయండి. సో ఈ రోజు వీడియోలో నేనైతే ఏం చెప్పబోతున్నానంటే మీకున్న 35 days ఈ గ్యాప్లోని హౌ టు క్రాక్ ఏపీ పాలిసెట్ ఎగ్జామ్ ఇన్ జస్ట్ 30 days. 30 daysలో మీరు ఎలా పాలిసెట్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి. లైక్ మీకు 10,000 బిలో వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్ కన్ఫర్మ్గా వస్తుంది. సో దానికి సంబంధించి ఈ వీడియో నేను చేస్తున్నాను. 30 daysలో ఎలా క్రాక్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? అండ్ ఈ వీడియోలో నేను మెయిన్గా 5 points డిస్కస్ చేయబోతున్నాను. ఏ ఎగ్జామినేషన్కైనా మనం వెళ్ళే ముందు ఈ 5 points తెలుసుకొని వెళ్ళాలి. అండ్ అలానే ప్రిపరేషన్ స్ట్రాటజీలో కూడా ఈ 5 pointsని మనం ఇన్వాల్వ్ చేసుకుంటే మన ప్రిపరేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా యూస్ఫుల్గా ఉంటుంది. దట్ టు ఇట్స్ లీడ్ టు గుడ్ ర్యాంక్ ఇన్ పాలిసెట్ ఎగ్జామినేషన్, ఓకేనా? సో స్టార్టింగ్ విత్ జనరల్ టిప్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మేనేజ్మెంట్, ఆఫ్టర్ దట్ సబ్జెక్ట్ డివిజన్ అండ్ అలానే మాక్ టెస్ట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్, నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అండ్ స్మార్ట్ వర్క్. టోటలీ 6 steps. ఈ 6 steps కోసం నేను ఇన్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎండ్ వరకు కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి, ఓకేనా? మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇంకా ఇప్పటికి ఈ రోజు మన 25th అనుకుంటే ఇంకా 35 days అయితే మిగలడం జరిగింది ఈ రోజుకి. సో దానిలో నేను మీకు చెప్పేది ఏంటంటే 30 days ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఆ 5 days అనేది మనకి ఏదో ఒక ఈవెంట్స్కి కానీ లేదంటే ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్కి కానీ ఏదో ఒకటి సంథింగ్ ఏదో జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి 5 daysని నేనైతే ఇంక్లూడ్ చేయకుండా వాటిని అయితే తీసేశాను. సో రిమైనింగ్ 30 days ఏదైతే ఉందో ఆ 30 daysలోనే మనం ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి, సబ్జెక్ట్ని ఎలా డివైడ్ చేయాలి, ప్రాక్టీస్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏపీ పాలిసెట్ ప్యాటర్న్ అందరికీ తెలిసిందే. 120 bits 120 minutes అండ్ 120 questions ఉంటాయి. కాబట్టి దాంట్లోని మ్యాథ్స్ టోటల్గా 3 subjects, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ ఆఫ్ 3 subjects. అండ్ మార్క్స్ చూసుకుంటే మ్యాథ్స్కి 60 marks, ఫిజిక్స్కి ఒక 30 marks అండ్ అలానే కెమిస్ట్రీకి ఇంకొక 30 marks ఇవ్వడం అయితే జరిగింది. ఈ 60 marks అంటే టోటల్ ఆఫ్ 120 marksలో మనకి గ్రాండ్ టోటల్ 120 marksలో మనకి మ్యాథమెటిక్స్కి హాఫ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. అంటే హాఫ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. 60 marks ఇచ్చేసారు. రిమైనింగ్ ఫిజిక్స్ 30 అండ్ కెమిస్ట్రీ 30 కదా. ఇప్పుడు దీన్ని సబ్జెక్ట్ డివిజన్ చేసాం మనం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఈ 3 సబ్జెక్టులని ఈ ఉన్న 30 daysలో ఎంత ఎఫెక్టివ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా డివైడ్ చేసుకోవాలి, ఎలా టైంని మేనేజ్ చేసుకోవాలి అని చెప్తాను. జస్ట్ వినండి. సో మీరు ఎంపీసీని ఇప్పుడు 30 daysలో మనం 10 days మ్యాథమెటిక్స్కి అండ్ రిమైనింగ్ 10 days ఫిజిక్స్కి అండ్ రిమైనింగ్ 10 days కెమిస్ట్రీకి ఇచ్చారంటే ఇలాంటి టైంలో ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అవ్వలేరు. ఎందుకో చెప్తాను వినండి. ఎప్పుడు కూడా మీరు ఈ 1 month స్ట్రాటజీలో మీకు టైం అనేది ఒక 2 to 3 months ఉన్నట్టయితే మీరు ఒక 15 days మ్యాథ్స్కి ఇవ్వండి, నెక్స్ట్ ఫిజిక్స్కి ఇవ్వండి, కెమిస్ట్రీకి ఒక 15 days ఇవ్వండి. అప్పుడు లాస్ట్ రిమైనింగ్ 1 monthలో మీరు మళ్ళీ ఎంపీసీ టచ్ చేసి చదవడానికి వీలు ఉంటుంది, రివిజన్ చేయడానికి. బట్ మనకున్నదే 30 days కదా. ఈ 30 daysలో 10 days ఇచ్చేస్తే రివిజన్ ఎప్పుడు చేస్తారు? అవ్వదు. మ్యాథ్స్ 10 days ప్రిపేర్ అవుతారు, నెక్స్ట్ ఫిజిక్స్ 10 days ప్రిపేర్ అయిన తర్వాత మ్యాథ్స్ మర్చిపోతారు ఫిజిక్స్ వల్ల. సో అలా ఉండకూడదు. ఈ 30 daysలో మనకి రివిజన్కి చాలా తక్కువ టైం ఉంటుంది. కాబట్టి 30 daysని ఎలా డివైడ్ చేయాలంటే నార్మల్గా టైంని చెప్తాను వినండి. ఈ టైంని ఒక డే అనుకొని మనం ప్లాన్ చేసుకుంటే, ఒక డే సింగిల్ డే అనుకొని మనం ప్లాన్ చేసుకున్నట్టయితే డేకి టోటల్గా 4 parts కింద మనం డివైడ్ చేసుకోవాలి, ఓకేనా? 4 parts కింద అంటే 4 sessionsలోని మనం డివైడ్ చేసుకోవాలి డేని. ఆ 4 sessionsలోని ఎర్లీ మార్నింగ్ సెషన్ ఒకటి, మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ సెషన్ ఒకటి, కంపల్సరీ నైట్ సెషన్ ఒకటి, ఓకే? ఈ 4ని మనం ఇలా డివైడ్ చేసుకున్నాం డేని. ఈ 4లో టైమింగ్స్ ఎలా ఇవ్వాలంటే మనకి ఎర్లీ మార్నింగ్ సెషన్ అనేది 6కి స్టార్ట్ అయ్యి అప్ టు 8:30 వరకు అయితే ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. 6కి స్టార్ట్ అయ్యి అప్ టు 8:30 వరకు ఉండేటట్టు అయితే ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే మార్నింగ్ సెషన్ అనేది ఆఫ్టర్ 8:30 బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 10:30 నుండి, ఓకే, 10:30 నుండి 12:30 వరకు,
12:30 వరకు ఉన్నట్టయితే ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే నెక్స్ట్ కమింగ్ టు ఆఫ్టర్నూన్ సెషన్ నేనైతే ఇవ్వడం జరగట్లేదు. మీరు మార్నింగ్ లేసి ఉంటారు కాబట్టి స్ట్రెస్ ఫీల్ అవుతారు. మీరు ఏ వీడియో చూసినా నేను ఆల్రెడీ ముందు ప్రీవియస్ పెట్టాను, 2 months ముందు పెట్టాను, 1 month ముందు పెట్టాను మీ పాలిసెట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని. ఆ వీడియోలో కూడా నేను ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్పాను. అప్పుడు వర్కౌట్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడు వర్కౌట్ చేయడం మాత్రం స్టార్ట్ చేయండి. అండ్ అలానే ఆఫ్టర్నూన్ సెషన్ అనేది ఇవ్వను, ఎందుకంటే మార్నింగ్ లేసి స్ట్రెస్ అవుతారు కాబట్టి. సో ఆఫ్టర్నూన్ 12:30 తర్వాత 3:30 వరకు మీకు నచ్చిన పని అయితే చేసుకోవచ్చు, రిలాక్స్ అవ్వండి. అండ్ అలానే మీకు కావాలనుకుంటే సోషల్ మీడియా ఆ టైంలో యూజ్ చేసుకోవచ్చు. సో మీరైతే ఖచ్చితంగా రిలాక్స్ అవ్వండి, ఓకేనా. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ కాకుండా ఈవినింగ్ సెషన్ ఆల్మోస్ట్ ఒక 3:30కి స్టార్ట్ చేద్దాం. 3:30 నుండి 5:30 వరకు, మాక్సిమం 5:30 వరకు ట్రై చేయండి, ఓకే. అండ్ నైట్ సెషన్ వచ్చేసరికి 7:30 నుండి మనకి అప్ టు 9 వరకు, ఓకే, 9 PM వరకు మనకి నైట్ సెషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనం డైలీ టైం మేనేజ్మెంట్ అనేది మనం ఇలా చేసుకున్నాం, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ సెషన్ అండ్ నైట్ సెషన్. ఇప్పుడు మనం సబ్జెక్ట్స్ని, ఈ సెషన్స్లోని సబ్జెక్ట్స్ని ఎలా డివైడ్ చేద్దామో చూసుకుందాం, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం ఇలా టైమ్స్ని అయితే డివైడ్ చేసుకోవడం జరిగింది కదా. ఇప్పుడు సబ్జెక్ట్ని ఎలా డివైడ్ చేసుకోవాలని మాట్లాడదాం. సో సబ్జెక్ట్ని ఎలా డివైడ్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాథమెటిక్స్ 60 మార్క్స్కి, ఫిజిక్స్ 30 మార్క్స్కి, కెమిస్ట్రీ 30 మార్క్స్కి ఉంది కాబట్టి మ్యాథమెటిక్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు కాబట్టి మ్యాథమెటిక్స్ని టైమింగ్ కూడా ఎక్కువ ఇవ్వాలి కదా. సో టైమింగ్ ఎక్కువ ఇవ్వాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ మ్యాథమెటిక్స్తోనే స్టార్ట్ చేయండి. ఈ టైం టేబుల్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, మార్చకండి, ఓకేనా. ఎర్లీ మార్నింగ్ మ్యాథ్స్ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది నైట్ మొత్తం స్లీప్లో ఉంటారు కాబట్టి చాలా ఫ్రెష్గా ఉండి రిఫ్రెష్డ్గా ఉండి మ్యాథమెటిక్స్ అనేవి లాజికల్గా ఎలా వర్కౌట్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. సో అందుకనే ఎర్లీ మార్నింగ్ కనుక మీరు మ్యాథమెటిక్స్కి ఇస్తే మీ టైం అనేది చాలా హ్యాపీగా గడుస్తుంది. అండ్ అలానే మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా బాగా చేయాల్సిన పని హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ అలానే నెక్స్ట్ మార్నింగ్ సెషన్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ సైన్స్కి ఇవ్వండి, ఓకే. ఫిజికల్ సైన్స్ మీన్స్ ఫిజిక్స్కి ఇద్దాం. ఫిజికల్ సైన్స్ అంటే బోత్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ కాబట్టి సో ఫిజిక్స్కి ఇద్దాం ఇక్కడ. సో టోటల్గా 10:30 to 12:30 మనకి ఫిజిక్స్. అండ్ అలానే ఈవినింగ్ సెషన్లో రిమైనింగ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో కెమిస్ట్రీకి అయితే ఇద్దాం, ఓకేనా. రిమైనింగ్ టైం కెమిస్ట్రీ అయితే ఇద్దాం. ఇప్పుడు ఈ 3 చేశారు కదా, నైట్ సెషన్లో ఏం చేయాలంటే ఈ 3 సంబంధించిన రివిజన్, అంటే మార్నింగ్ నుండి మీరు ఏం ప్రిపేర్ అయ్యారో నైట్ ఈ 1 or 1.5 hourలో టోటల్ రివిజన్ అనేది మీకు కంప్లీట్ చేసుకోవాలి, ఓకేనా. అప్పుడే మీరు మార్నింగ్ నుంచి చదివిన ప్రతి కీ పాయింట్ కూడా మీకైతే చక్కగా కనిపిస్తుంది, ఓకేనా. అర్థమవుతుంది కూడా మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది. రివిజన్ చేస్తే మరుసటి రోజుగా పాయింట్స్ అనేవి రిమెంబరెన్స్లో ఉంటాయి కాబట్టి మనం మర్చిపోం, డెఫినెట్గా గుర్తుంటుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇలా టైం టేబుల్ మనం తీసుకున్న ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఎంత తీసుకున్నాం, 30 days కదా. 30 days ప్రిపరేషన్ స్ట్రాటజీలో ఈ టైం టేబుల్ ఎన్ని రోజులు ఫాలో అవ్వాలంటే నేను చెప్పుకున్న అనాలిసిస్ ప్రకారం 30 daysలో 22 days, ఓకే. 22 days అనేది ఈ టైం టేబుల్ మాత్రమే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ రిమైనింగ్ 8 days ఏం చేస్తారా అనే దానికి మరొక స్ట్రాటజీ ఉంది, అది చెప్తాను, ఓకే. నెక్స్ట్ మీకు 22 days నేను చెప్పేశాను కదా. నెక్స్ట్ 8 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఈ 8 days ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటంటే మీకు ఈ 8 daysని కూడా మళ్ళీ మనం 4 parts కింద అయితే స్ప్లిట్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా. ఈ 8 daysని 4 parts కింద స్ప్లిట్ చేసుకోవాలి. 4 parts కింద స్ప్లిట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పార్ట్లో మనం 3 days ఇద్దాం. అండ్ అలానే సెకండ్ పార్ట్లో మనం రిమైనింగ్ 2 days అండ్ అలానే నెక్స్ట్ 2 days అండ్ అలానే ఫైనల్ 1 day. సో ఈ 3 days ఏం చేస్తారంటే ఈ 3 days మీరు మ్యాథమెటిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ అలానే నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి జస్ట్ ఫైనల్ రివిజన్, ఓకేనా. సో మీకు ఆల్రెడీ 22 days నేను యాక్షన్ ప్లాన్ చెప్పాను కదా. ఆ యాక్షన్ ప్లాన్లోని మీరైతే ఎంపీసీ అన్ని ప్రిపేర్ అయ్యారు కదా. ఎంపీసీ ప్రిపేర్ అయిన తర్వాత టోటల్గా మళ్ళీ మీరు ఏం చదువుకున్నారో ఆ 22 days మీరు జస్ట్ 8 daysలో ప్రిపేర్ అవ్వాలంటే ఆ 22 daysని మీరు 8 daysకి తీసుకురావాలి. అంటే ఎలా తీసుకురావాలి, 8 daysని కూడా మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ చేసుకొని ఫస్ట్ 3 days మళ్ళీ మ్యాథ్స్ని కంప్లీట్ రివిజన్ 22 daysలో ఏం చేశారో ఆ రివిజన్ మొత్తం జస్ట్ అలా తీసుకొని జస్ట్ కాపీ చేసుకున్నట్టు స్కాన్ చేసుకున్నట్టు మ్యాథమెటిక్స్ని ప్రిపేర్ అయిపోవాలి. నెక్స్ట్ అలానే ఫిజిక్స్ని మరొక 2 days 22 days ఏం చేశారో మొత్తం రివిజన్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కవర్ అవ్వాలి. అండ్ అలానే నెక్స్ట్ చూసుకున్నప్పటికీ ఫైనల్గా మనకి లాస్ట్ 1 day రివిజన్ ఉంటుంది కదా. ఈ 1 day రివిజన్లో మీరు ఎంపీసీలో ఇంకేమైనా కీ పాయింట్స్ మిస్ చేసినట్టయితే ఆ కీ పాయింట్స్ని మాత్రమే గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇంకా ఎటువంటి కీ పాయింట్స్ని కూడా ఎక్స్ట్రాగా మీరైతే చదవడానికి లేదు. ఎందుకంటే ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకా ఇక్కడ చదువుకుంటే ఫైనల్గా మీరు మరుసటి రోజు September 1st మీకు ఎగ్జామ్ కాబట్టి మర్చిపోయే ఛాన్సెస్ అయితే 100% ఉంటాయి. ఎందుకంటే మొత్తం ఎంపీసీ ఓవర్లోడ్ అయిపోతే ఒకే రోజులోనే మీకు మొత్తం మర్చిపోతారు. సో ఇంకా ఎక్కువ చదవకండి, ఓన్లీ కీ పాయింట్స్ మాత్రమే చూసుకొని September 1st హ్యాపీగా ఎగ్జామ్కి వెళ్ళండి, ఓకేనా. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇన్ని పాయింట్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి
మనం ఆల్రెడీ టైం మేనేజ్మెంట్ చూసుకున్నాం, అలానే సబ్జెక్ట్ డివిజన్ చూసుకున్నాం. నెక్స్ట్ జనరల్ టిప్స్. నీకైతే మీకు కొన్ని టిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఆ టిప్స్ ఏంటంటే నథింగ్, ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే టిప్స్, మీకు ఆల్రెడీ మీరు ఇన్ని డేస్ రివిజన్ చేశారు కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ అయితే వస్తుంది. మీరు ఫర్ సపోజ్ ఈ టిప్స్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీరు మార్నింగ్ 6 నుండి లేచి 8:30 వరకు మీకు మ్యాథమెటిక్స్ ఉంది. ఈ మ్యాథమెటిక్స్ని 22 డేస్ చేయాలి. సో 22 డేస్ చేయాలంటే మీరు చాలా ఎఫెక్టివ్గా ఉండాలి. ఈ ప్రిపరేషన్లో ఎలా ఉండాలంటే, ఫర్ సపోజ్ ఏదో ఒక రోజు కన్సిడర్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ మార్నింగ్ లేచారు 6 to 8:30. సో లేచినప్పుడు మీరు బుక్స్ అన్ని ఏవైతే మ్యాథమెటిక్స్ మెటీరియల్, గైడ్ బుక్ అండ్ అలానే మీరు 10th క్లాస్లో చేసుకున్న నోట్స్, ఇంకేమైనా కోచింగ్ మెటీరియల్స్ ఉంటే అవి, ప్రాక్టీస్ బిట్స్ అన్ని కూడా ఒక దగ్గర ముందుగానే మనం ఏర్పాటు చేసుకొని అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్లో కూర్చొని చదువుకోవాలి. అంతేగాని ఆ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో మీరు మెటీరియల్ లేకుండా ఒక బుక్ మర్చిపోయామని మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ పక్కకి వెళ్తే కాన్సన్ట్రేషన్ అనేది డిక్రీజ్ అయిపోయి మీ ఎఫెక్టివ్ ప్రిపరేషన్కి దెబ్బతీస్తుంది. సో అలా మాత్రం ఎవరు చేయకండి. ఈ ఉన్న కాస్త టైంలో అయినా, ఇచ్చిన 2 hours టైంలో అయినా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయాలి. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ మాత్రం మీరు చేయకూడదని నేను ఆశిస్తున్నాను. ఓకేనా? అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాంటిది మాత్రం చేయకండి. అలానే డ్రింకింగ్ వాటర్ కావాలనుకున్న 2.5 hours పీరియడ్లోనే ముందుగానే తీసుకొచ్చి మీరైతే ప్రిపేర్ డ్రింకింగ్ వాటర్ కూడా తీసుకోవచ్చు. అండ్ అలానే 2.5 hours అయినా 2 hours అయినా నేను ఇచ్చిన టైంని ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, ఫస్ట్ 45 minutes చదవండి, నెక్స్ట్ 5 minutes బ్రేక్, అండ్ 45 minutes అగైన్ స్టడీ, నెక్స్ట్ 5 minutes బ్రేక్, అండ్ రిమైనింగ్ 45 minutes స్టడీ, అండ్ రిమైనింగ్ 5 minutes అయితే బ్రేక్. ఇలా తీసుకొని 3 partsగా డివైడ్ చేసుకొని చదువుకోండి. అప్పుడు మీకు 5 minutes బ్రేక్లోని రిమైనింగ్ ఏమైనా స్ట్రెస్ ఉన్నట్టయితే అది తగ్గిపోయి అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్ ఇంకా ఎఫెక్టివ్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా? ఇవైతే మీకు జనరల్. మనం నెక్స్ట్ జనరల్ టిప్స్ కూడా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు మాక్ టెస్ట్ కోసం మాట్లాడుకుందాం. మాక్ టెస్ట్ అనేది చాలా కీ పాయింట్. మీ అందరికీ తెలుసు, ప్రాక్టీస్ మేక్స్ మెన్స్ పర్ఫెక్ట్ అనే స్లోగన్ ఉంది కదా. దీని నుండి మనం ఏం తెలుసుకున్నాం? ప్రాక్టీస్ ఎవరైతే ఎక్కువ సార్లు చేస్తారో వాళ్ళకి రివిజన్ ఎక్కువ సార్లు అవుతుంది, వాళ్ళకే మంచి ర్యాంక్ అనేది వస్తుంది. ఎక్కడైనా సెమ్ అకాడమిక్స్ ఉంటాయి కదా, ఆ అకాడమిక్స్లో మీరు చేసే రివిజన్ వేరే, కాంపిటేటివ్లో రివిజన్ చేసే వేరే. మీరు అకాడమిక్స్లో అంటే ముందు రోజు ఒక సబ్జెక్టే ఉంటుంది కాబట్టి ఆ సబ్జెక్ట్కి రిక్వైర్డ్ గానీ మీరు చదువుకుంటారు. బట్ ఇక్కడైతే ఎంపీసీ టోటల్గా 3 subjects ఇన్ డెప్త్ నాలెడ్జ్తో చదువుకోవాలి. మీకు అకాడమిక్స్ కన్నా ఇక్కడ టఫ్గా ఉంటుంది కాబట్టి మీరు ఇంకా డెప్త్గా చదువుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీకు ఏదైతే గైడెన్స్ మెటీరియల్స్ ఉన్నాయో అండ్ కోచింగ్ మెటీరియల్స్ ఉన్నాయో, ప్రీవియస్ బిట్స్, పాలిసెట్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరైతే మాక్ టెస్ట్లో రాసుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే, ఫర్ సపోజ్ మీకైతే జస్ట్ చూసుకున్నట్టయితే మ్యాథమెటిక్స్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే నార్మల్గా చేయకూడదు. మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక 4 question papers తీసుకోండి. 4 question papersలో 60 into 4 తీసుకుంటే ఆల్మోస్ట్ 240 questions అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ చూసుకుంటే 30 into 40 అంటే అదొక ఫిజిక్స్ ఒక 30 bits, కెమిస్ట్రీ ఒక 30 bits, ఆల్మోస్ట్ 120 అంటే ఇదొక 240 రావడం అయితే జరుగుతుంది. సో టోటల్గా మ్యాథమెటిక్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి 240 questions అండ్ అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచి 240 questions పాటు మ్యాథమెటిక్స్లో మీకు ఇంకేమైనా ఇంపార్టెంట్, మీరు ఏదైతే గైడెన్స్ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్ నుండి మరొక 250 questions సాల్వ్ చేయండి. అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపి మరొక 250 questions అని సాల్వ్ చేస్తే అట్ లాస్ట్ మీకు గ్రాండ్ టోటల్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 250 + 250 అండ్ 500 మీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకుంటే 1000 questions. సో 1000 questions అనేది నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండ్ అలానే కష్టమైనది కాదు. మీకు ఇంకా మెటీరియల్స్లోనే ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు అట్లీస్ట్ ఈ 1000 questions ప్రిపేర్ అయినా మీకైతే పాలిసెట్ ర్యాంక్ చాలా మంచిగా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మీ దగ్గర కనుక పాలిసెట్ క్వశ్చన్ పేపర్స్ కనుక లేనట్టయితే నా దగ్గర అయితే ఉండడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా పీడిఎఫ్స్ రూపంలో ఉంటాయి. అవన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ అలానే నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఏమీ లేదండి. మీకు ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ చెప్తాను, జస్ట్ వినండి జాగ్రత్తగా. ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకి పాలిసెట్ 80,000 people నుండి 1.25 lakh people వరకు రాయొచ్చు. ఇది మ్యాక్సిమం లిమిట్. ఇది మేము పాలిటెక్నిక్ రాసినప్పుడు 1.35 lakh స్టూడెంట్స్ రాశారు. బట్ ఆ తర్వాత నుండి డిక్రీజ్ అయిపోతూ లాస్ట్ ఇయర్ ఐ థింక్ సో 75,000 members మాత్రమే రాసినట్టున్నారు. డ్యూ టు పాండమిక్ అందరూ ఇంటర్లో జాయిన్ అయిపోయారు, ఎందుకంటే పాలిసెట్ అనేది చాలా లేట్గా అయింది కాబట్టి. సో యావరేజ్గా ఈ ఇయర్ కూడా చూసుకున్నట్టయితే అట్లీస్ట్ ఒక 80,000 నుండి 1 lakh people రాసినట్టయితే మీరు ఇంతమంది ఉన్నారు ఏంటి అనే టెన్షన్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 80 to 1 lakh peopleలో గట్టిగా ప్రిపేర్ అయ్యేది మాత్రం 10K స్టూడెంట్స్ మాత్రమే.
10,000 మంది మాత్రమే గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్కి అపియర్ అవుతారు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏమంటే ఈ 10K పీపుల్తోనే మీరైతే కంపీట్ చేసుకోవాలి, డిఫెండ్ చేసుకొని మీ ర్యాంక్ అనేది వాళ్ళకన్నా బెటర్గా తెచ్చుకోవాలి. సో చాలా మంది ఏమనుకుంటారంటే 1 lakh స్టూడెంట్స్ రాస్తున్నారు కదా, మాకు ర్యాంక్ ఏమొస్తుందిలే, ప్రిపేర్ అవ్వకుండా వదిలేస్తారు, అంతమందిలో ఏమొస్తుందని. కానీ అంతమందిలో రాదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 10K పీపుల్లోనే మీ ర్యాంక్ ఉంటుంది. మీరు కనుక నేను చెప్పిన ప్రాపర్టీస్ అన్నీ మొత్తం చెప్పినవన్నీ ఖచ్చితంగా బ్రేక్ చేయకుండా ఫాలో అయితే మాత్రం మీ ర్యాంక్ అనేది ఖచ్చితంగా ఈ బిట్వీన్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అట్ ఆల్. ఓకేనా? నెక్స్ట్ ఇలా సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఇదే, ఏం లేదు, ముందుగానే మనం వెళ్ళాక ముందుగానే మనమైతే తెలుసుకొని ఆ తెలుసుకున్న వాటిని మనం కనుక పాటించినట్టయితే మీకు అనేది ర్యాంక్ ఇంకా మంచిగా వస్తుంది. ఓకేనా? ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్, ఇది ఈ కాన్సెప్ట్ అయితే సెల్ఫ్ అవేర్నెస్. సో టోటల్ గా నేను జనరల్ టిప్స్ చెప్పాను, టైం మేనేజ్మెంట్ చెప్పాను, సబ్జెక్ట్ డివిజన్ చెప్పాను, మాక్ టెస్ట్ చెప్పాను, సెల్ఫ్ అవేర్నెస్ కూడా చెప్పడం జరిగింది. స్మార్ట్ వర్క్ అనేది చాలా కీ రోల్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. నేనైతే మంచి కీ పాయింట్స్ అనేది స్మార్ట్ వర్క్ లో చెప్పాలనుకుంటున్నాను. ఏం లేదు, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకొని మీకు మ్యాథమెటిక్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను. మ్యాథమెటిక్స్ లో ఒక సెట్స్ అని మనకి చాప్టర్ ఉంటుంది కదా, సెట్స్ అనే చాప్టర్ తీసుకొని దీంట్లో మనకి పాలిసెట్ లోని వెయిటేజ్ 3 to 4 మార్క్స్ అనుకుందాం. 3 to 4 మార్క్స్ మనకి పాలిసెట్ వెయిటేజ్ ఫ్రమ్ సెట్స్ ఇన్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. సో ఈ 3 to 4 మార్క్స్ లో మనకి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి అంటే ఎన్ని క్వశ్చన్స్ అంటే ఈ 3 to 4 మార్క్స్ రావడానికి మనం ముందుగా ఎన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఒక 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మనకి 3 to 4 మార్క్స్ వస్తాయని మనం అనుకుందాం. అయితే అనుకున్నట్టయితే 100 క్వశ్చన్లో 50 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, రిమైనింగ్ 30 క్వశ్చన్స్ మోడరేట్గా ఉంటాయి, రిమైనింగ్ 20 క్వశ్చన్స్ టఫ్గా ఉంటాయి. సో ఇది నేను చెప్పిన పాయింట్స్. ఇప్పుడు మనకి స్టూడెంట్ ఏ అని ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ అలానే స్టూడెంట్ బి అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఇద్దరు కూడా యావరేజ్గా చదువుతున్నప్పుడు మనకి ఇప్పుడు 50 క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో స్టూడెంట్ ఏ కూడా సాల్వ్ చేస్తాడు అండ్ స్టూడెంట్ బి కూడా సాల్వ్ చేస్తాడు. ఓకేనా? నెక్స్ట్ 30 క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 30 క్వశ్చన్స్ మోడరేట్గా ఏదో మీకున్న గైడెన్స్ తోని మీ ఫ్యాకల్టీని అడుగుతూ ఇంకెవరినైనా అడుగుతూ ఈ 30 క్వశ్చన్స్ కూడా ఇద్దరు కూడా కంప్లీట్ చేసి ఇద్దరు కూడా చదువుతారు, స్టూడెంట్ ఏ అండ్ స్టూడెంట్ బి. బట్ ఫైనల్లీ పాయింట్ ఏంటంటే ఏవైతే 20 క్వశ్చన్స్ ఉన్నాయో టఫ్, ఈ 20 క్వశ్చన్స్ స్టూడెంట్ ఏ చేయలేకపోయాడు అండ్ స్టూడెంట్ బి కూడా చేయలేకపోతే ఇక్కడ ఇద్దరు ఫ్లాప్ అయినట్టే, ఇద్దరికి రానట్టు. బట్ ఎవరైతే ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఫర్ సపోజ్ స్టూడెంట్ ఏ చేయలేకపోయాడు, స్టూడెంట్ ఏ అనేవాళ్ళు చేశారు అనుకుందాం, అప్పుడు ఎవరికి మంచి రిజల్ట్ వస్తుంది తెలుసు కదా మీకు? స్టూడెంట్ బీకే వస్తుంది. ఎందుకు అంటే 50 క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో ఇద్దరు చేయగలిసారు, మోడరేట్గా ఉన్నవి కూడా ఇద్దరు చేయగలిసారు. బట్ టఫ్ ఏదైతే ఉన్నారో ఒక అబ్బాయి చేయలేకపోయాడు, ఇంక అబ్బాయి చేశాడు, ఆ అబ్బాయి కూడా రాలేదు. అలా అని రాంగ్ డెసిషన్ తీసుకోకుండా కరెక్ట్గా సొల్యూషన్ రాకపోయినా ఫ్యాకల్టీ డెసిషన్తో మనకైతే అబ్బాయి తీసుకొని చేశాడు అనుకో, ఆ అబ్బాయికి మంచి ర్యాంక్ ఉంటుంది. ఎందుకంటే ఈజీ మోడరేట్ ఇద్దరు చేయగలరు, బట్ టఫ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే మంచి స్కోర్ వస్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఇద్దరు ఈజీ మోడరేట్ చేశారు, 80 క్వశ్చన్స్ ప్రిపేర్ అయిపోయారు, మనకి 3 to 4 మార్క్స్ అసెస్మెంట్ వస్తాయి. బట్ ఆ 3 to 4 మార్క్స్ కూడా రిమైనింగ్ ఏవైతే 20 క్వశ్చన్స్ ఉన్నాయో వాటి నుంచి వచ్చాయి అనుకుందాం, వాటి నుంచి వస్తాయి కూడా అప్పుడప్పుడు టఫ్గా ఇచ్చినట్టయితే మ్యాథమెటిక్స్ పేపర్. అప్పుడు స్టూడెంట్ బి 80 క్వశ్చన్స్ చేసిన రిజల్ట్ ఎంత? 0. బట్ స్టూడెంట్ ఏ కొంచెం ఎఫర్ట్స్ తీసుకొని ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళి మనకి 50 క్వశ్చన్స్ అండ్ 30 క్వశ్చన్స్ సాల్వ్ చేయడంతో పాటు ఈ అవేర్నెస్ని 20 క్వశ్చన్స్కి అప్లికబుల్ చేస్తూ ప్రిపేర్ అయ్యాడు కాబట్టి 3 to 4లో అట్లీస్ట్ 3 మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఇది నేను చెప్పిన లాజిక్. సో ఇక్కడే మీకు అర్థమై ఉంటుంది స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టిప్స్ని ఫాలో అయితే మీరు చేయండి. ఒక స్టూడెంట్ మనమే ముందుండేటట్టు మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనమే ముందుండేటట్టు అంటే తొక్కేసి వెళ్ళిపోవడం అని కాదు. నా అర్థం ఏంటంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అలా ఉండాలి. వాళ్ళు చదువుతున్నారంటే మనం కూడా ఇంకా బాగా చదివేటట్టు ఉండాలి, అంతే, ఇంకేం లేదు. సో ఇప్పటి వరకు నేను ఏవైతే చెప్పానో ప్రతి ఒక్క కీ పాయింట్ కూడా మీరు కనుక చదివినట్టయితే చేసినట్టయితే ఖచ్చితంగా మీ ర్యాంక్ లెస్ దెన్ 10,000 ఉంటుంది. మీకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో సీట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? నేను చెప్పిన ప్రతి కీ పాయింట్ కూడా మీరైతే ఫాలో అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఒక చిన్న విషయం ఏంటంటే నేను కమింగ్ వీడియోస్లో మీకైతే నేను
కౌన్సిలింగ్ ఎలా అప్లై చేసుకోవాలి అండ్ అలానే రేపైతే పాలిసెట్ అప్లికేషన్ రిలీజ్ అవుతుంది కదా, ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలి అవన్నీ కూడా మీకు అయితే కమింగ్ డేస్లో చెప్తాను. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే కమింగ్ సూన్ నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయబోతున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా కమింగ్ వీడియోస్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీకు మొత్తం పాలిసెట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అలానే నేను పాలిసెట్ చేసిన వీడియోస్ అన్ని ప్లేలిస్ట్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోవచ్చు. ఓకేనా? ఈ టిప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్రమ్ నితిన్ కొల్లూరు యూట్యూబ్ ఛానల్.